అనగనగా మా ఇంటి వెనకాల ఒక చెట్టు ఉంది. దాన్ని అందరూ అన్నారు పిచ్చి చెట్టు అని చెప్పేసి. లేదు లేదు, ఇది చాలా మంచి చెట్టు, పెరగనివ్వండి అని చెప్పాను నేను. అలాగే నా మాటకి గౌరవించి మా వాళ్ళు దాన్ని పెరగనిచ్చారు. కొన్నాళ్ళకి కొన్ని కాయలు వచ్చాయి. ఆ కాయల్లో దోరగా ఉన్న కాయలు తింటే చాలా పుల్లగా అనిపించాయి. అలాగే పండిపోయిన కాయలు తింటే చాలా తీయగా అనిపించాయి. సర్లే ఏదైతే అని చెప్పేసి అలా దాన్ని పెరగనిచ్చి ఉండనమాట. కొన్ని సంవత్సరాల తర్వాత మా అమ్మ నేను కలిసి ఒకసారి నర్సరీకి వెళ్ళాం. నర్సరీలో మా అమ్మ ఒక మొక్కను చూసింది. ఒరే పెద్దోడా, చూసావా మన ఇంట్లో ఉన్న పిచ్చి చెట్టురా ఇక్కడ ఉందని చెప్పి. మమ్మీ అది పిచ్చి చెట్టు మంచి చెట్టు కాదు, అది మల్బరీ చెట్టు. ఓకే, మా అమ్మ షాక్ అయింది. ఏంటి మన ఇంట్లో మల్బరీ చెట్టు కూడా ఉందా అని చెప్పేసి. ఎస్, ఈ షాక్లో ఉండగానే నర్సరీ అబ్బాయి వచ్చి, బాబు గారు ఈ చెట్టు వచ్చేసరికి 150 రూపాయలు అండి, మల్బరీ చెట్లు చాలా తీయగా ఉంటాయి పుల్లగా ఉంటాయి అని చెప్పానండి. మా అమ్మ షాక్ అయింది. షాక్ మీద షాక్తో, వద్దులే బాబు, కావాలంటే నీకే 4 కొమ్మలు ఇరిచిస్తాను, తీసుకెళ్ళి మా ఇంట్లో పెద్ద చెట్టే ఉందని చెప్పింది. మీలో ఎవరైనా మల్బరీస్ తింటే కామెంట్ చేయండి. అలాగే మల్బరీ ఆకుల్ని ఎందుకు యూస్తారో మీకు తెలిస్తే కనుక కామెంట్లో గబా గబా రాసేసేయండి.